ఈ ఫైనల్ కేవలం ఒక ట్రోఫీ గురించి మాత్రమే కాదు. ఇది చరిత్ర, ఇది ఎమోషన్, ఇది ప్రతీకారం గురించిన కథ. ఒక దేశం మొత్తం తమ పాత గాయాలు మానుతాయా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ కథకు స్టేజ్ ఎక్కడ సెట్ అయిందంటే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం. భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఈ మైదానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాని అది మంచి కారణాల వల్ల కాదు. ఎందుకంటే సరిగ్గా ఇదే మైదానంలో కదా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మన గుండె పగిలింది. ఆ ఓటమి తాలూకు చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రతి అభిమాని మదిలో మెదులుతూనే ఉన్నాయి. అందుకే ఈ ఫైనల్ అనేది జస్ట్ ఒక గేమ్ కాదు, ఇదొక రిడెంప్షన్ స్టోరీ. గతాన్ని మరిపించి కొత్త చరిత్ర రాయడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్. అయితే ఫైనల్ మ్యాచ్ టెన్షన్ కదా, అందుకే ఇండియా తమ ఇన్నింగ్స్ను చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేసింది. మొదటి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులే వచ్చాయి. కాని ఆ తర్వాత మొదలైంది అస్సలు సిస్సలైన విధ్వంసం. నెక్స్ట్ 4 ఓవర్లలో ఏకంగా 80 పరుగులు బాదేశారు. అంటే పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా స్కోర్ 92 పరుగులు. టీ20 క్రికెట్లో ఫస్ట్ 6 ఓవర్లు ఎంత కీలకమో మనకు తెలుసుకదా. ఆ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ని ఇండియా ఎంత బాగా వాడుకుందంటే ఏకంగా ఈ టోర్నమెంట్ హిస్టరీలోనే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్ రికార్డ్ చేసింది. ఈ అటాక్ని ముందుండి నడిపించింది ఎవరో కాదు, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. టోర్నమెంట్లో అంతగా రాణించకపోయినా ఫైనల్ ఒత్తిడిలో తన విశ్వరూపం చూపించాడు. జస్ట్ 18 బాల్స్లోనే అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఆలోచించండి, ఇదే ఈ వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ 50. ఈ ఒక్క ఇన్నింగ్స్తో మ్యాచ్ మొమెంటం మొత్తం మారిపోయింది. ఈ భారీ స్కోర్కు ఫౌండేషన్ వేసింది ఈ ముగ్గురే. అభిషేక్ తర్వాత సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా ఇక ఆపలేదు. ప్రతి ఒక్కరూ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. వాళ్ల స్ట్రైక్ రేట్స్ చూస్తే అర్థమవుతుంది వాళ్ల అటాకింగ్ ఇంటెంట్ ఏంటో. కిషన్ 216, అభిషేక్ అయితే ఏకంగా 247 స్ట్రైక్ రేట్తో బౌలర్లకి చుక్కలు చూపించారు. ఫైనల్గా ఇండియా 20 ఓవర్లలో 255 పరుగుల కొండంత స్కోరును నమోదు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్. అంటే న్యూజిలాండ్ ముందు ఒక ఇంపాసిబుల్ టార్గెట్ని సెట్ చేసింది. కాని ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే కథ ఉంది. మ్యాచ్కు ఒకరోజు ముందు ఇషాన్ కిషన్ తండ్రి అన్న మాటలవే. అవును, ఫైనల్ మ్యాచ్కు కేవలం 2 రోజుల ముందు ఇషాన్ కిషన్ తన కజిన్ సిస్టర్ని, బావని ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. ఆలోచించండి, తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మ్యాచ్కు ముందు తను ఎంత పెద్ద మానసిక వేదన అనుభవించి ఉంటాడో. కాని ఆ బాధనే తన బలంగా మార్చుకున్నాడు కిషన్. బ్యాట్తో 54 పరుగులు చేసి ఫీల్డింగ్లో 3 ఇంపార్టెంట్ క్యాచులు పట్టి టీం విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఆకాశం వైపు చూపిస్తూ అతను తన వాళ్లకి నివాళి అర్పించిన ఆ దృశ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక చేజింగ్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ ముందు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి టార్గెట్ ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప గెలవడం అనేది అసాధ్యం. ఈ స్కోర్బోర్డ్ చూస్తేనే తెలిసిపోతోంది 2 టీమ్స్ పర్ఫార్మెన్స్ మధ్య ఎంత పెద్ద తేడా ఉందో. మన బౌలర్లు మొదటి బాల్ నుంచే మ్యాచ్ మీద పట్టు సాధించడంతో న్యూజిలాండ్ చేజింగ్ అసలు ట్రాక్లోకే రాలేదు. ఈ కొలాప్స్కి మెయిన్ ఆర్కిటెక్ట్ ఒక్కడే, జస్ప్రీత్ బుమ్రా. తన మ్యాజికల్ బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ని కూల్చేశాడు. ఈ నంబర్స్ చూడండి చాలు, తన డామినేషన్ ఏంటో అర్థమవుతుంది. 4 ఓవర్లు, కేవలం 15 పరుగులిచ్చి 4 కీలకమైన వికెట్లు. ఫైనల్లో ఇంతకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకేముంటుంది? అందుకే అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఫైనల్గా న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో ఇండియా 96 పరుగుల భారీ తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఈ విక్టరీతో ఇండియా మామూలు చరిత్ర కాదు, సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ని డిఫెండ్ చేసుకున్న మొట్టమొదటి జట్టు, హోమ్ గ్రౌండ్లో టోర్నమెంట్ గెలిచిన ఫస్ట్ హోస్ట్ నేషన్. అంతేకాదు, ఇది ఇండియాకు రికార్డ్ స్థాయిలో 3వ టీ20 వరల్డ్ కప్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టు ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాలను తీసుకొచ్చింది. అహ్మదాబాద్లో 2023లో మిగిలిపోయిన ఆ కన్నీళ్లను 2026లో ఆనంద భాష్పాలుగా మార్చేసింది ఈ టీం. మరి ఇంతటి డామినేషన్తో చరిత్రను తిరగరాసిన తరువాత ఈ ఇండియన్ టీం జర్నీ ఇకపై ఎలా ఉండబోతుంది? ఈ విజయం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందా? ఆలోచించాల్సిన విషయమే కదా.